హలో అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 203తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే మీకు లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. మౌనంగా ఉన్న ప్రధానమంత్రిని చూసి, సార్, నేను నా భార్య హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉండగా అసలు ఇక్కడ నిమిషం కూడా ఉండలేను. కానీ ఉన్నానంటే తను నాకు అప్పగించిన బాధ్యత పూర్తి చేసి వెళ్ళాలనే. మీరు త్వరగా వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వబోతున్నారో చెబితే నేను బయలుదేరుతాను సార్ అంటాడు దక్ష్. ప్రధానమంత్రి అప్పుడు నోరు తెరిచి, అసలు నాకొక్కటి అర్థం కావడం లేదు. వాటర్ బాటిల్స్ ద్వారా అంతమందిని చంపాలి అనుకున్నారు కదా, అది ఎలా? అందరూ ఒకేసారి వాటర్ తాగరు కదా. ఒకరిద్దరు తాగగానే వెంటనే ప్రభావం చూపిస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు అనుమానం వచ్చి ఆ వాటర్ తాగరు కదా. మరి వీళ్ళు ఆ ప్లాన్ ఎలా వేశారు? ఎలా అంతమందిని చంపేయాలి ఒకేసారి ఆలోచించారు అనేది నాలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్తావా అని గంగరాజు వైపు కోపంగా చూస్తూ అడుగుతారు ప్రధానమంత్రి. దానికి సమాధానం నేను చెప్తాను సార్. వాడిని అడిగితే ఏం చెప్తాడు? వాళ్ళ మాటలు విన్నది నేను, భూమి అని టెర్రరిస్టులున్న స్థావరం దగ్గరికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ముందుకి వస్తాడు. మీకు వచ్చిన ఇదే సందేహం భూమికి కూడా వచ్చింది సార్. చెప్పండి మిస్టర్. నా మనసులో మాత్రం ఆ ప్రశ్న మెదులుతుంది అడుగుతారు ప్రధానమంత్రి. వాటర్ బాటిల్స్తో అంత అల్లకల్లోలం కలిగేలా చేయడానికి సిద్ధమైన వాళ్ళకి ఆ విషయం తెలీదా సార్? అందుకే వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటో తెలుసా? బాటిల్స్ మొత్తం అందరికీ సప్లై చేసిన 2 నిమిషాల తర్వాత, ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు సార్. ఒకరిద్దరు బాటిల్స్ ఓపెన్ చేసి తాగే లోపే ఒక వాయువుని, అంటే ఇప్పుడు నిప్పుల్లో మిరపకాయలు వేస్తే పొగ వస్తుంది చూసారా, ఊపిరాడని దగ్గు మనకు వచ్చేలాగా అలా ప్లాన్ చేశారు సార్. ఒక మిషన్ ద్వారా ఒక పొగని, అది కూడా గాలిలో కలిసే పొగని మనకి తెలియదు సార్. వాళ్ళు ఏం వదిలారు అనేది కూడా. సీలింగ్ ఉన్న ఒక పైపు ద్వారా హాల్లోకి రిలీజ్ చేస్తారు. క్షణాలలో ఆ వాయువు హాల్ అంతా అలుముకుంటుంది. ఊపిరాడని దగ్గు లాంటిది వచ్చేస్తుంది. అప్పుడు ఆప్షన్ ఏంటి సార్? దగ్గుకి వాటరే కదా తాగేది. అందరూ ఒకేసారి ఎందుకు దగ్గుతున్నారు అని ఆలోచించే లోపే అల్లకల్లోలం అయిపోతుంది సార్. ఎదురుగా ఉంది వాళ్ళకి ఆప్షన్ వాటర్ బాటిల్. పక్కవాడికి ఏమవుతుందో ఎవరూ పట్టించుకోరు. ఆ దగ్గుకి ఆ వాటర్ ముందు తాగేయాలి. తాగేస్తారు కూడా. మహా అయితే కొద్ది మంది తప్పించుకోగలరేమో, కానీ మ్యాక్సిమం విధ్వంసం అయితే జరిగిపోయేది సార్. ఓ మై గాడ్, ఎందుకు గంగరాజ్ ఇదంతా చేశావు? అసలు నువ్వెందుకు వాళ్ళకి హెల్ప్ చేశావు అని కోపంగా అడుగుతారు ప్రధానమంత్రి. సార్, ఇంకెందుకు చేస్తారు? మీరు కూర్చున్న పీఠం కావాలని, అంతకు మించి ఇంకేం లేదు. మీ తర్వాత మీ ఆప్తుడిగా అతనే కదా తర్వాత ఆప్షన్. పార్టీలో ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్నది అతనికే. జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడుగా. చిన్న లాజిక్ మీరు ఆలోచించకుండా వాడిని ఎందుకు సార్ అడుగుతారు? మంచితనం ముసుగులో ఉన్న రాక్షసుడు వాడు. ఇక వాడు ఎందుకు సహాయం చేశాడు, ఎలా చేశాడు అన్నది మనం తెలుసుకోవడం కూడా అనవసరమేమో. టైం వేస్ట్ కదా సార్ అని అంటాడు దక్ష్. వీళ్ళు మామూలు మనుషులా సార్? నిజంగా భూమి చేసిన సాహసం మీకు పూర్తిగా తెలియాలి సార్. అది విని అప్పుడు ఆమె భర్త వేయమన్న శిక్ష కరెక్టా కాదా అన్నది మీరే ఆలోచించండి సార్ అని భూమి టీమ్మేట్స్ వైపు చూసి, చెప్పండి, మీ సహచరి చేసిన సాహసం చెప్పండి అని అతను అనగానే వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. అప్పటి వరకు దక్షకు కూడా తెలియకపోవడంతో తన నల్లత్రాచి ఏం చేసిందో తెలుసుకోవడానికి ఆసక్తిగా వినడం మొదలు పెడతాడు. సార్, భూమి వాళ్ళ హస్బెండ్ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఒక బిల్డింగ్ తీసుకున్నారు. అక్కడికి ఇంటీరియర్ వాళ్ళు వచ్చారని ఒక సండే ఈ సార్ వెళ్ళమని చెప్పారట అని దక్ష వైపు చూసి చెప్తూ, అంతకుముందే ఈ సార్తో ఆ బిల్డింగ్ చూడడానికి వచ్చినప్పుడు అక్కడికి ఇదిగో ఈ కునాల్ గాడు భూమి వాళ్ళ రూమ్మేట్ షీలా ఎదురు బిల్డింగ్లోకి వెళ్ళడం చూసిందంట. వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారని ఆలోచించడం ఆ రోజు నుంచే మొదలుపెట్టింది. అంతేకాదు సార్, ఈ కునాల్ ఆ షీలా భూమి లేనప్పుడు వాళ్ళ రూమ్లో వీళ్ళు కలిసేవాళ్ళు. ఒకసారి భూమి వచ్చేసరికి చూడకూడని స్థితిలో వాళ్ళు ఉండడం చూసిందట. అప్పటి నుంచే వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళ మీద ఒక కన్ను వేసే ఉంచింది. అలా అక్కడ చూసిన తను మళ్ళీ వాళ్ళ హస్బెండ్ అన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఆ బిల్డింగ్లోనే ఉన్నారని తనకు తెలిసింది. అసలు కాలిపోయి కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్లోకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని అనుమానం. అంతకుముందు షీలా ఫోన్లో మాట్లాడిన మాటలు చాలాసార్లు వినడం వల్ల వీళ్ళేదో చేయబోతున్నారని అనుమానం వచ్చి
ఆ రోజు సాహసం చేసి ఒక్కతే ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయి వీడియో మొత్తం తీసింది సార్ అని. ఆ రోజు ఆ బిల్డింగ్లోకి తను ఎలా ప్రవేశించింది, ఏం చేసిందో మొత్తం చెబుతాడు. కానీ అది ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరు నమ్ముతారు అని తెలియలేదు సార్. ఉర్దూలో వాళ్ళు మాట్లాడుకున్నది అర్థం కాక చివరికి ఒకరోజు నన్ను అడిగింది సార్. నేను ఉర్దూలో మాట్లాడటం చూసి ఇక అప్పుడు తన మమ్మల్ని అందరినీ నమ్మి వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్ తీసుకువెళ్ళి మాకు ఆ వీడియో చూపించి ఆ బిల్డింగ్లోనే జరుగుతుందని చెప్పింది సార్. ఉర్దూ వచ్చిన నేను అదంతా వినగానే ఆశ్చర్యపోయాను సార్. వాళ్ళు చేయాలనుకుంటున్నది ఇక్కడే అని అర్థం అవడానికి మాకు ఎంతోసేపు పట్టలేదు సార్. అప్పుడే తన సెక్రటరియట్లో ఏ మినిస్టర్ దగ్గర పనిచేస్తుందో ఆ మినిస్టర్ చాలా మంచివారని చెప్పి అతని సలహా తీసుకొని అతని సహాయంతో ఆ బిల్డింగ్లో జరిగే ఆ కార్యకలాపాలని ఆపేయాలని మేము అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాం సార్. ఆ హడావుల్లో ఆ బిల్డింగ్లో అప్పటికే కునాల్ ఉన్నాడని చూసుకోలేదు సార్. మమ్మల్ని చూసిన కునాల్ వీళ్ళెక్కడేంటి అని ఆలోచించి వాడి బుర్ర పని చేసిందో మరి లేకపోతే వాడికి అనుమానం వచ్చిందో తెలియదు కానీ వాడు వాళ్ళ బిల్డింగ్ ఎంట్రన్స్లో పెట్టుకున్న సీసీ ఫుటేజ్ చెక్ చేసేసరికి అంతకుముందు భూమి రావడం వాళ్ళ బిల్డింగ్ వైపు వెళ్ళడం గమనించాడంట. వెంటనే అనుమానం వచ్చేసింది వాడికి. మేము మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపించి విషయం వివరంగా చెప్పగానే ఆయన వెంటనే ఇదిగో ఈ ఐజీకి ఫోన్ చేసి విషయం చెప్పి అదేంటో చూడండి అని చెప్పారు సార్. ఆయన హోంశాఖకి సహాయం మంత్రి కావడంతో డైరెక్ట్గా ఆయన ఐజీకే ఇన్ఫామ్ చేశారు. ఒక పక్క ఈ దుష్టుడు చూశాడు, ఇంకో పక్క ఈ దుష్టుడికే మేము విషయం తెలిసేలా చేశాం. వచ్చాడు సార్. అది కూడా ఒక అరగంట లేట్ చేసి వచ్చాడు. పోలీస్ ఫోర్స్ పంపిస్తాడు అనుకున్నాను, కానీ డైరెక్ట్ అతనే వచ్చాడు. అప్పుడు మాకు అర్థం కాలేదు సార్. ఆ బిల్డింగ్లోకి వెళ్ళేసరికి భూమి వీడియో తీసింది ఏది అక్కడ లేదు సార్. అన్నీ అప్పటికప్పుడే మాయం చేసేశారు వీళ్ళు. మనకంటే ఫాస్ట్గా కూడా ఉన్నారు సార్. అసలు అంత తొందరగా ఎలా మాయం చేశారు అని మాకు అర్థం కాలేదు సార్. భూమి ఆ వీడియో ఐజీకి చూపించి ఇదే బిల్డింగ్ సార్, నేను చూశాను సార్, నమ్మండి అని అంటే అతను ఎంత చిలక పలుకులు పలికాడంటే అతన్ని మేము కూడా నమ్మాం సార్. ఓకే, ప్రస్తుతం అయితే వాళ్ళకి తెలిసిపోయినట్టుంది సమాచారం, అందుకే మాయం చేసినట్టున్నారు. విషయం నాకు చెప్పారు కదా, నేను మొత్తం చూసుకుంటాను, మీరు కంగారు పడకండి, మొత్తం సిటీ అంతా చెకింగ్ చేయిస్తాం, హోమ్ మినిస్టర్తో మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు సార్. మేము కూడా అతన్ని నమ్మి వెళ్ళిపోయాం. తర్వాత రోజు ఇక్కడికే మేము వర్క్ చేయడానికి వస్తున్నాం కదా సార్. మేమందరం ఒకే టీం కదా. లంచ్ చేస్తుండగా మా అందరి ఫోన్లకి వీడియో, ఒకే వీడియో వచ్చింది సార్. మేము ఏ మంత్రి దగ్గరికైతే సహాయం కోసం వెళ్ళాము ఆ మంత్రిని కట్టేసిన వీడియో, అలాగే మా టీమ్మేట్స్ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కట్టేసి ఉండడం ఉన్న వీడియో వచ్చింది సార్. అది చూడగానే షాక్ అయిపోయాం. అప్పుడే కునాల్ మా దగ్గరికి నవ్వుకుంటూ వచ్చాడు సార్. చూశారు కదా, మీరు అనవసర ప్రయత్నాలు చేస్తే వీళ్ళందరూ చస్తారు. మీరు చూసింది విన్నది మొత్తం మర్చిపోండి. అనవసరంగా పిచ్చి వేషాలు వేశారంటే మీ వాళ్ళతో పాటు మీరు చేస్తారు. అదే కాకుండా అదంతా మీరే చేస్తున్నారని మీ మీదే పెడతాం. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశాం. ముఖ్యంగా నువ్వు ఈ విషయం నీ హ్యాండ్సమ్ మొగుడికి చెప్పావంటే వీళ్ళందరూ చస్తారు. వాడేదో వచ్చి ఓడపొడుస్తాడని వాడికి విషయం చెప్పకు. అనవసరంగా నీ కారణంగా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్, ఒక మినిస్టర్ చావడమే కాకుండా ఇదిగో చూడు, ఈ స్కూల్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. నువ్వేమైనా తేడా చేసావంటే ఆ స్కూల్ పిల్లలు కూడా చస్తారు అని వీడియో చూపించి చెప్పి బెదిరించాడు సార్. చాలా ధైర్యం చేశావే అని భూమిని చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాకేం చేయాలో అర్థం కాక ఐజీ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో చూపించాం. ఆయన ఎంత నటించాడంటే, అయ్యో ఇలా జరిగిందేంటి, ఓకే అమ్మా, ఇప్పుడు మనం తొందరపడకూడదు, చాలా జాగ్రత్తగా చేయాలి, పైగా అన్ని ఏర్పాట్లు చేశాక ఇప్పుడు ఈ విషయం బయటికి వెళ్తే మన దేశ గౌరవం దెబ్బతింటుంది, అలా దెబ్బతినకుండా ఉండేలా మనం చేద్దాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, అయినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఉన్నప్పుడు అవన్నీ ఎలా లోపలికి వస్తాయి, అన్ని చెకింగ్ ఉంటాయి, నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి, మీ వాళ్ళని టెన్షన్లో పెట్టేయకండి అని చిలక పలుకులు పలికాడు సార్. మరలా వాడి మాయలో పడిపోయాం. కానీ ఎందుకో భూమికి మాత్రం ఐజీ మాటల మీద నమ్మకం కుదరలేదు సార్. అంటూనే ఉంది, ఈ ఐజీని కాకుండా ఇంకెవరినైనా మనం కాంటాక్ట్ అవుదామా, నాకెందుకో ఈయన మీద నమ్మకం కుదరడం లేదు అని.
అప్పుడే ఇదిగోండి ఈ పోలీస్ ఆఫీసర్ని కలిసి చెప్పాం. ఆయన కొంచెం నిజాయితీగా మాకు కనిపించారు. ఓ మై గాడ్! ఇంత జరుగుతుందా అని ఆయన కూడా ఓకే అమ్మా, మీకు నేను ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. మనం అన్నీ జాగ్రత్తగా చూసుకుందాం. పరిస్థితి విషమిస్తే ఏం చేయాలో ఆలోచిద్దామని ఆయన అన్నారు సార్. సమయం కూడా లేదు సార్. 2 రోజులే ఉంది మాకు. ఎలా అయినా ఆ వాటర్ బాటిల్స్ లోపలికి రాకుండా చేయాలి అనుకున్నాం అని భూమి టీమ్మేట్స్ చెప్తుంటే, అవును సార్, ఐజీ మీద నాకు నమ్మకం లేదు. అప్పటికి ఆయన అవినీతిపరుడని వచ్చినా కూడా మీరు రికమెండ్ చేశారు ఆయన్ని. ఒక ఐజీ లంచగొండ అయితే అవ్వచ్చు కానీ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా చేయడని, అతను తప్పు చేయడని నేను కూడా అనుకున్నాను సార్. అందుకే నేను కూడా ఆయన్ని నమ్మాను అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు పార్టీ అధ్యక్షుడితో. అతను ఐజీ వైపు కోపంగా చూస్తాడు. అంత జరుగుతుంటే నిన్న సాయంత్రం 7 తర్వాత ఐజీ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి తెలిసింది, ఫలానా చోటు ఉన్నారని. తెల్లవారుజామున 3 గంటలకి వాళ్ళు బాటిల్స్ పట్టుకొస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రాకుండా చూడండి అని నన్ను నా టీంతో పంపించాడు సార్. అదే టైంలో భూమి వాళ్ళకు కూడా మీ ఫ్యామిలీస్ అన్నీ ఎక్కడున్నాయో తెలిసింది. కానీ పోలీసుల్ని పంపిస్తే వాళ్ళు ప్రాణాలు తీసేస్తారేమో. సైలెంట్గా వెళ్ళి వాళ్ళని విడిపించుకోవాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఐజీ భూమి దగ్గర నటించేశాడు సార్. తను స్వతహాగా అలాంటి వాటికి ముందుంటుందని వాడికి అర్థమైపోయినట్లుంది. వెంటనే తను, మేం వెళ్తాం సార్, మేం వెళ్ళి వాళ్ళని ఎలా అయినా విడిపించుకొచ్చేస్తాం అని భూమి వాళ్ళు బయలుదేరుతుంటే వాళ్ళకొక 4 పోలీసుల్ని, వాళ్ళ మనుషుల్ని తోడుగా ఇచ్చి పంపించాడు సార్. ఒకవైపు నేను మా టీంతో, ఒకవైపు భూమి వాళ్ళు కూడా అక్కడికి చేరాం. మీరేంటి, మీరెందుకు వచ్చారు అని నేను భూమిని అడిగితే ఐజీ చెప్పిన మాట చెప్తుంది. అప్పుడొచ్చింది సార్ మాకు వీడి మీద అనుమానం. కానీ అప్పటికే చేజారిపోయింది సార్. మా మీదకి ఒక పొగని వదిలారు. దానితో మేము కొంచెం స్పృహ తప్పే స్థితిలోకి వెళ్తుండగా కొట్టడం మొదలుపెట్టారు మమ్మల్ని. విపరీతంగా కొట్టి ఒక గదిలో పడేసి అప్పుడు చెప్పారు సార్ వాళ్ళ రెండో ప్లాన్ ఏంటి అనేది. 2 ప్లాన్స్ ఉన్నాయి మా దగ్గర. రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం. మిమ్మల్ని బాధ్యుల్ని చేస్తాం దానికి. అందుకే నేను నిన్ను చంపకుండా ఉంచింది. నీకు నిజం తెలిసిందని తెలిసాక కూడా అని చెప్పి మమ్మల్ని రూమ్లో పడేసి లాక్ చేసేసి వాళ్ళందరూ బయలుదేరిపోయారు సార్. ఒళ్ళంతా గాయాలు. కత్తులతో దాడి చేశారు సార్. ఆడపిల్లలిద్దరినీ తప్ప అందరినీ కత్తులతో గాయపరిచారు. భూమిని కూడా తల మీద బలంగా కొట్టినట్టున్నారు. ఒళ్ళంతా కూడా గాయాలే. స్పృహ తప్పిపోయాం సార్ ఆ పొగకి. ఆ తర్వాత భూమికి మెలకువ రావడం. తను చేసిన ప్రయత్నం మొత్తం కూడా పోలీస్ ఆఫీసర్ చెప్పి, తను లేకపోతే ఈరోజు ఇలా మనందరం నిలబడి మాట్లాడే వాళ్ళం కాదు సార్ అని పోలీస్ ఆఫీసర్ చెప్తుంటే వింటున్న అందరూ భూమి చేసిన సాహసానికి వండర్ఫుల్ ఉమెన్ అన్న ఫీలింగ్ వస్తుంది. దక్షకైతే ఛాతి పొంగిపోతుంది. తన నల్లత్రాజు ఎంత ధైర్యంగా ఫేస్ చేసిందో అన్నీ అని. ఒకప్పుడు అన్నిటికీ వణికిపోయే తన నల్లత్రాజు ఈరోజు తనతో కోరుకున్నట్లుగా మారిందని. అదే సమయంలో మిలిటరీ వాళ్ళందరూ సెల్యూట్ చేయాలి సార్ తనకి. రియల్లీ షీ ఈజ్ ఏ ఫైటర్ అని అంటుంటే, ఎస్, షీ ఈజ్ ఫైటర్, హ్యాట్స్ ఆఫ్ హెర్ అని అంటారు ప్రధానమంత్రి. దక్షత్ గారు, వీళ్ళకి మీరు వేసిన శిక్ష కరెక్టే, కానీ భూమి కోరిక కూడా ఇంకోటి ఉంది సార్, అది మీకు చెప్పలేదా అని అడుగుతారు భూమి టీమ్మేట్స్. ఏంటది అని అడుగుతాడు దక్ష్. కథ కొనసాగుతుంది. ఏమై ఉంటుంది భూమి కోరిక? ఈరోజు కొంచెం చిన్నదయ్యారు, కొంచెం బిజీగా ఉన్నాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.